आज की बात రాజకీయ నాయకుల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రోజే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకున్న రోజే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా వైద్యం మెరుగుపడుతుంది. చదువు చెప్తున్న ఉపాధ్యాయులు వైద్యం చేస్తున్న వైద్యులు మీకు మీ పైన నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలకు మీ పైన నమ్మకం ఎలా కలుగుతుంది? ప్రభుత్వ పదవులు కావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, కానీ అదే ప్రభుత్వం అందిస్తున్న విద్యా వైద్యం మీకొద్దా? ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ పదవులు కావాలంటే తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాల్సిన కానూన్ రావాలి. అప్పుడే ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందుతుంది. కుమ్మరి రాజన్న కరెక్ట్ అన్నా. నేను పోరాటం చేస్తుంది కూడా ఇదే అన్నా. నీ బాంచన్ కరెక్ట్ రాసినావు. ఎందుకంటే నెత్తి నోరు మొత్తుకుంటున్నా. నేను ఏమన్నా పోయి గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ప్రశ్నిస్తే ఎదిరిస్తే ఎప్పుడు నీకు ఇదే పని అవే, ఎప్పుడు నీకు ఇదే పని మా మీద పడతావు అని అంటారన్న. ఆడికి పోయినాక ఆడ ఉన్న బాధ, ప్రజల బాధ, ఆడికి వచ్చేటువంటి పేషెంట్లను చూస్తే నాకు అర్థమవుతుంది. కాబట్టి నా మనసు ఒప్పుకోక ఒరుతుంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే మనం పగబెట్టినట్టు అనిపిస్తాను నాకు. ఇది వాళ్ళు కరెక్ట్ చేస్తే మనం ఎందుకు విద్యా వైద్యం గురించే కన్నా ఆరాటం పోరాటం. అవును, ప్రభుత్వ వైద్యం గురించి అన్న మనం ఇంతగానం చేసేది.